అక్క వందనాలు అక్క. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా? మరి దేవుడి మహాకృపతో మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని ప్రార్థన చేయాలని మరి ఎంతో విశ్వాసంగా మరి చాలా విదేశాల నుంచి మరి వచ్చి ఇక్కడ సెలవుల దినం కమ్మనంగా మిమ్మల్ని చూడాలని ఆశించాను. మీరు ప్రేమతో గౌరవించారు. మరి ప్రేమతో మిమ్మల్ని ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను అక్క. మరి మీరు ఎంతో నాకు ప్రార్థన చేశారు కనుక కొన్ని విషయాలు సఫల ఆశపడుతున్నాను. పక్షముగా మరి ఎన్నాళ్ళని నమ్మారో నాకు తెలియదు. మీరు ఎంత విశ్వాసించారు. దేవుడు ఎన్నో కష్టాలు గొట్టెక్కించి ఆయన విశ్వాసంగా నిన్ను కాపాడారు. మరి యేసు క్రీస్తుని ఎంత ప్రేమించారు, ఆయన నేను ఎంత ప్రేమించారు. క్రీస్తు ప్రేమ సహవాసంతో మరి మీ సఫలాన్ని ఆశిస్తున్నాను. చెప్పండి అక్క. మరి నాకు తెలిసిన కాడి నుంచి మరి దేవుడిని నేను ఎంతగానో ప్రేమించానండి. మా చిన్నతనాన్ని కూడా మా తమ్ముడు, మా చెల్లి, నేను మేమారం బేతన సంఘానికి నడిచి వెళ్ళిపోవడము. మరి తెలిసి తెలియని తనడు మా నాన్నగారు కూడా చాలా విశ్వాసవంతుడు. మరి అలాగే మేమే కూడా విశ్వాసంగానే పెరిగాము. మరి తమ్మిదిలో నేను 13 సంవత్సరాలు పనిచేశాను. మరి అప్పుడు తిమూర్తులు తమ్ముడు మనకి ఎంతగానో ఏ బాగోపోనా మా సంఘం అందరూ స్త్రీలందరి కోసం దినదినము ఎంతగానో ప్రార్థన చేసేవారు. మరి నేను ఇండియా వచ్చేసాక కూడా నాకు చాలా అనారోగ్యం జరుగుతుంది. ధైర్యపరిచి అక్క నువ్వు కంగారు పడకు, దేవుడు నీకు తోడుంటాడు, నువ్వు బాగుపడతావు, మళ్ళీ నేను మీ ఇంటికి వస్తాను, నేను పరామర్శిస్తాను అక్క, నువ్వేం భయపడకని నన్ను ఎంతో ధైర్యపరిచి కూడా తమ్ముడు మరి ఆ రీతిగానే దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టాడు. మరి సంఘం అందరికి మరి అనురాధరాజు గారికి, అలాగే మరి జీవరత్నం అయ్య గారికి, మరి అలాగే సుధా మేడం గారికి, మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు మరి మర్చిపోయాను. పాస్టర్ గారికి, మళ్ళా అలాగే మోయాబి గారికి, తర్వాత నోబుల్ గారికి, సామసుందరయ్య గారికి, సుధా మేడం గారికి, రేఖా మేడం గారికి, అలాగే మన సంఘస్థులందరికీ మరి నాకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా కోసం, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి తమ్ముడు ఉన్నారు, తిమ్మతులను కూడా దేవుడు ఆశీర్వదించిన కాక. ఆమేన్. చాలా సంతోషం అక్క. మరి మీకోసం ఎంతో ప్రార్థన చేశాను. మీరు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. మీ ఆరోగ్యం బలహీన పడిపోతే హాస్పిటల్లో ఉన్న, ఐసీలో ఉన్న ఆనాడు నేను ఫోన్ చేస్తే నేను మీకోసం ప్రయాసపడ్డా. దేవుడు నమ్ముకుని విశ్వాసులు ఇప్పుడు రక్షిస్తారు. ఈ వాక్యము అనేక బిడ్డల కూడా బలపరుస్తుంది, అనేక బిడ్డల కూడా నేర్పిస్తుంది. మరి మీతోనే మరి చూడాలి, మీతోనే పలకరించాలి, మాట్లాడాలి, కొన్ని సత్యాలు నేను తెలుసుకోవాలి అని మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చాను, మీ ప్రార్థన కోసం వచ్చాను, మిమ్మల్ని చూడాలని. మరి చాలా వందనాలు అక్క. నేను ఇంతవరకు ప్రేమతో మమ్మల్ని గౌరవించేందుకు మరి నా హృదయపూర్వకంగా నా సంస్కారం మిమ్మల్ని గౌరవించాలని ఆశపడతాను. వందనాలు తెలియజేస్తాను. వందనాలు తమ్ముడా. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు దీవించును గాక. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానే. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా తండ్రి, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు అడుగుతున్నాను నాయన. తమ్ముడు ప్రయాసపడి నా తండ్రి, మరి తమ్ముడు ఎదురు నా తండ్రి, తమ్ముడు మరి పనిచేసినప్పుడు మరి ఒక సంఘంగా, ఒక సహోదరుగా, కుటుంబంగా మేమందరం పనిచేసాం నా తండ్రి. మరి బిడ్డ ఎంతో జ్ఞాపకం ఉంచుకుని నాయన మరి ప్రతి సహోదరి దగ్గరికి వెళ్ళి నా ప్రభ ఈ రీతిగా అందరిని సన్మానిస్తున్నాడు. తమ్ముడికి ఇచ్చిన ప్రేమకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తమ్ముడిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తమ్ముడికి ఇచ్చిన బిడ్డలను, భార్యను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఆయన తమ్ముడు ప్రయాణం మరి వచ్చే నెల ప్రయాణం అంట తండ్రి ప్రభా. నాయన ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి ఆయన. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి నా ప్రభా. నీకు స్తోత్రం నాయన. తమ్ముడికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన నీ సేవలో మరి ఎంతో విలువగా ఆడుకోమని అడుగుతున్నాను నాయన. నాయన నీ ఛానల్ మరి ఎంతో మందికి, వేలాది మందికి వెళ్తుంది ప్రభా. అనేక మంది బిడ్డలు మారుతున్నారు తండ్రి. నాయన తమ్ముడు అంత విశ్వాసవంతుడు నాయన. నా ప్రభా తమ్ముడు ప్రార్థన చేసాడంటే ప్రతిఫలం తప్పనిసరిగా దొరుకుతుంది నా ప్రభా. నా విషయంలో అయితే నాయన నేను నాకై
అయితే ఎంతగానో స్వస్థత వచ్చింది తమ్ముడు ప్రార్థన వల్ల. దినదినము రోజుకు 4 సార్లు తమ్ముడు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే తమ్ముడు కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధ నామాన్ని పెట్టి బ్రతిమలాడి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు అక్క. వందనాలు తమ్ముడు.